అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ సాయిరామ్, చిన్నపిల్లల డాక్టర్‌ని. ఈరోజు మనం చర్చించబోయే అంశం ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అండి. దాన్నే షార్ట్‌గా ఓఆర్ఎస్ అన్నాం. ఈ ఓఆర్ఎస్ కనిపెట్టక ముందు ఎవరికైనా మోషన్స్ వచ్చినా, లేకపోతే వాంతులొచ్చి, డీహైడ్రేషన్ వచ్చినా సరే అందరికీ సెలైన్‌లు ఇవ్వాల్సొచ్చేదండి. కానీ అంత ఎక్కువ మనకు హాస్పిటల్స్ ఉండేవి కాదు, స్టాఫ్ ఉండేది కాదు. అలాంటప్పుడు కలరా లాంటి ఎపిడమిక్స్ వచ్చినప్పుడు ఎన్నో వందల వేల మంది చనిపోయి ఉన్నారండి. ఆ సెలైన్‌లు కాకుండా మనం నోటి ద్వారా ఇచ్చే మందులేమన్నా కనుక్కున్నాము అంటే, ఈ డయేరియాని తగ్గించొచ్చు అని ఎన్నో సంవత్సరాల రీసెర్చ్ తర్వాత ఈ నోటి ద్వారా ఇచ్చే రీహైడ్రేషన్ సొల్యూషన్ కనుక్కున్నారండి. దాన్నే ఓఆర్ఎస్ అన్నాం. ఓరల్ అంటే నోటి ద్వారా ఇవ్వడం. రీహైడ్రేషన్ అంటే ఆల్రెడీ మన శరీరంలో తగ్గిపోయిన నీటిని మళ్ళీ నోటి ద్వారా తిరిగిస్తున్నాం కాబట్టి దాన్ని రీహైడ్రేషన్ అన్నామండి. ఈ ఓఆర్ఎస్ కనుగొన్న తర్వాత ఎన్నో లక్షల కోట్ల మంది ప్రాణాలు కాపాడిందండి. అందుకని ప్రతి సంవత్సరం జూలై 29ని ప్రపంచ ఓఆర్ఎస్ దినోత్సవంగా గూడా జరుపుకుంటూ ఉంటారు. దాని యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే, ఇప్పటివరకు గూడా అందరికీ ఈ ఓఆర్ఎస్ యొక్క ప్రాముఖ్యత తెలీదండి. అది తెలియడానికి, అందరికీ అవేర్‌నెస్ రావడానికి ప్రతి సంవత్సరం ఈ ఓఆర్ఎస్ దినోత్సవంలాగా జరుపుతూ ఉంటారు. అసలు ఈ డీహైడ్రేషన్ అంటే ఏంటో చూద్దామండి. మనకెప్పుడైనా మోషన్స్ వచ్చినా, లేకపోతే వాంతులొచ్చినా, లేకపోతే హై గ్రేడ్ ఫీవర్ వచ్చినా, లేకపోతే చర్మం కాలిపోయి నీళ్ళన్నీ బయటికెళ్ళిపోతున్నా సరే, మన శరీరంలో నీటి శాతం తగ్గిపోతూ ఉంటదండి. మామూలుగా మనకి 55-65% వరకు మన శరీర బరువు మొత్తం నీళ్ళే ఉంటాయి. ఎప్పుడైతే మన శరీరం నుంచి ఎక్కువ నీళ్లు బయటికెళ్ళిపోతూ ఉన్నాయో, మన శరీరం డీహైడ్రేషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటదండి. అలా పోవడానికి ప్రధానమైన కారణం డయేరియా. దాన్నే మనం విరోచనాలు అని కూడా అన్నాం. విరోచనాలు అనేవి చాలా డేంజరస్ అండి. చెప్పాలంటే ప్రపంచంలో సంవత్సరానికి ఒక 5,00,000 మంది చనిపోతూ ఉంటారు. మన భారతదేశంలో కూడా 5 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్న పిల్లలు చనిపోవడానికి కారణాలు చూసామనుకోండి, ఈ మోషన్స్ అనేది రెండో కారణంగానో, మూడో కారణంగానో ఎప్పుడూ ముందే ఉంటదండి. అందుకని ఈ మోషన్స్ పైన నేను స్పెషల్‌గా ఒక వీడియో చేసి పెట్టున్నాను. మీరెవరైనా చూడని వాళ్ళున్నారు అంటే దాన్ని చూసి రండి. ఇంకా మనకు డీహైడ్రేషన్ ఎప్పుడెప్పుడొస్తదో చూసామనుకోండి, పిల్లలకి ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు చెమటలు కూడా చాలా ఎక్కువ పోస్తాయండి. దాంతో పాటు పిల్లలు కూడా చాలా డల్‌గా అయిపోతారు. నోటి ద్వారా తిండి తీసుకోవడం, నీళ్లు తాగడం కూడా తగ్గిపోతది. దాంతో పిల్లలు డీహైడ్రేషన్‌లో ల్యాండ్ అయిపోతారు. ఇంకా డల్ అయిపోయే అవకాశాలుండొచ్చు. దాంతో పాటు పిల్లలు రోజుకి 3 లేదా 4 వాంతులు చేస్తున్నారు అంటే డీహైడ్రేషన్‌లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఒళ్ళు కాలినప్పుడు చర్మం మొత్తం లేచిపోయి ఉంటుంది. దాని నుంచి నీరు కారి కారి నీళ్లు అక్కడి నుంచి ఆవిరైపోవడం వల్ల డీహైడ్రేషన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. ఏ కారణం మూలానైనా మనకు డీహైడ్రేషన్ వస్తుంది అనుకోండి, దాన్ని రాకుండా చూడ్డానికి లేకపోతే ఆల్రెడీ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయడానికి ఓఆర్ఎస్ అనేది ఐడియల్ సొల్యూషన్ అండి. ఎందుకంటే ఎన్నో రీసెర్చ్ స్టడీస్ తర్వాత మన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఓఆర్ఎస్ ఫార్ములాని ఫిక్స్ చేసిందనుకోవచ్చు. అదే కాకుండా అది చాలా చీప్ అండి. ధర చాలా తక్కువుంటది. రూ. 5, రూ. 10 కూడా ఉండదు. దాంతో పాటు ఈజీలీ అవైలబుల్‌గా ఉంటది. చిన్న చిన్న నార్మల్ షాప్స్‌లో గాని, మెడికల్ షాప్స్‌లో గాని లేకపోతే దగ్గరలో ఉన్న మన పీహెచ్‌సి అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా దొరుకుతాయి. అదే కాకుండా చాలా మోస్ట్ ఎఫెక్టివ్ చాలా తొందరగా పనిచేస్తది ఓఆర్ఎస్ అనేది. ఒకవేళ దగ్గరలో ఓఆర్ఎస్‌లనేవి ఎక్కడా దొరకట్లేదు అంటే, ఇంటి దగ్గరే మనం ఉప్పు, దాంతో పాటు చక్కెర ఉపయోగించుకొని మనం ఓఆర్ఎస్ తయారు చేసుకొని ఇంటి దగ్గరే తాగొచ్చండి ఎమర్జెన్సీ బేసిస్‌గా. అది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో లాస్ట్‌లో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. అసలు ఈ ఓఆర్ఎస్ ఎలా పనిచేస్తదో చూద్దాం. ఎప్పుడైతే మనం ఈ ఓఆర్ఎస్ కలుపుకొని తాగుతామో అవన్నీ మన చిన్న పేగుల దగ్గరికి వెళ్తాయి. ఆ చిన్న పేగుల్లో మనకి గ్లూకోజ్, సోడియం కో ట్రాన్స్‌పోర్టర్ 1 అనే ఛానెల్ ఉంటదండి. ఎప్పుడైతే మన గ్లూకోజ్ మన చిన్న పేగు నుంచి కణాలు లోపలికెళ్తదో, ఒక గ్లూకోజ్ లోపలికెళ్తే 2 సోడియంలను లోపలికి తీసుకెళ్ళిపోతదండి. అదే కాకుండా ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఎప్పుడు సోడియం ఎక్కడికైనా వెళ్తుంది అంటే దాని వెనకాల తోకలాగా నీరు లోపలికెళ్ళిపోతూ ఉంటాయి. మనకు కావాల్సింది గూడా అదే. మన శరీరంలో నీటి శాతం, ఎలక్ట్రోలైట్ శాతం తగ్గిపోయింది గాబట్టి, ఇవన్నీ పేగులో నుంచి రక్తంలోకి ఎళ్ళిపోతున్నాయి అంటే, మళ్ళీ మనం లక్షణంగా రీహైడ్రేట్ అవుతాం. కానీ, ఎక్కువ శాతం మంది ఎప్పుడైనా డీహైడ్రేషన్ ఫీల్ అయ్యారు అనుకోండి, గ్లూకాన్ డి, దాంతో పాటు కోక్, ఫ్రూటీ, రెడ్ బుల్ ఇంకా కెఫీనేటెడ్ ఎనర్జీ డ్రింక్స్ తాగేస్తూ ఉంటారు. వాటిలన్నిటిలో ఆస్మోలారిటీ చాలా ఎక్కువగా ఉంటదండి. ఆ ఆస్మోలారిటీ ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా డీహైడ్రేషన్ పెరిగే అవకాశాలు ఉండొచ్చు కానీ, డీహైడ్రేషన్ తగ్గే అవకాశాలు అస్సలుండవు. ఇప్పుడు మనం ఓఆర్ఎస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఓఆర్ఎస్ మనకు పొడి రూపంలో గూడా వస్తది. లేదా రెడీమేడ్ బాటిల్స్ రూపంలో కూడా వస్తదండి.
ఆ పొడి రూపంలో దొరికిన ఓఆర్ఎస్‌ని మనం ఇంటి దగ్గర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఎప్పుడైనా మనం ఓఆర్ఎస్ సాచెట్స్ కొంటున్నాము అంటే దానిపైన డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా అని రాసుందో లేదో చూసుకోండి. ఒకవేళ అలా రాయలేదు అంటే అది మీరు కొనొద్దు. రాసుందంటే తీసుకొని లక్షణంగా తయారు చేసుకొని తాగొచ్చు. అలాంటి సాచెట్స్ మనకు 2 రకాలుగా దొరుకుతాయి. ఒకటి 1 లీటర్‌లో కలుపుకోవడానికి లేదా చిన్న ప్యాకెట్లు 200 ఎంఎల్ నీళ్ళల్లో కలుపుకోవడానికి కూడా దొరుకుతూ ఉంటాయండి. ఎక్కువ శాతంగా మనం 1 లీటర్‌లో నీళ్ళు కలుపుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మనం ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కొంటున్నా సరే వాటి వెనకాల వాళ్ళే ఇన్‌స్ట్రక్షన్స్ రాసుంటారండి. ఎలా ప్రిపేర్ చేయాలి అనేది. ప్రతి ఒక్కరు దాన్ని చదవడం అలవాటు చేసుకోవాలండి. ఎప్పుడు మనం ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ప్రిపేర్ చేస్తున్నా సరే మొత్తం ప్యాకెట్ ఒకేసారి ప్రిపేర్ చేసుకోవాలి. సగం ప్యాకెట్ ఇప్పుడు చేసుకుంటాము, సగం నీళ్ళు పోసుకుంటాము అంటే దాంట్లో ఉన్న సోడియం గానీ, డెక్స్ట్రోజ్ గానీ డైల్యూషన్స్ అనేవి ఆల్టర్ అయిపోతాయి. ఇంకా మోషన్స్ పెరిగే అవకాశాలుంటాయండి. ఎప్పుడైనా మనం ఓఆర్ఎస్ తయారు చేస్తున్నాము అంటే ముందుగా మనం చేతులు శుభ్రంగా కడుక్కోవాలండి. దాంతో పాటు ఒక క్లీన్‌గా ఉన్న కంటైనర్ అంటే 1 లీటర్ నీళ్లు పట్టే ఒక గిన్నె గానీ, లేకపోతే ఒక బాటిల్ గానీ ముందు పెట్టుకోవాలి. అదే కాకుండా 1 లీటర్ నీళ్ళని ముందే మనం కాచి, చల్లార్చి దగ్గరగా పెట్టుకోవాలి. దాని తర్వాత మన ఓఆర్ఎస్ ప్యాకెట్స్‌ని ఓపెన్ చేసి ఆ కంటైనర్‌లో వేసేసి దాని తర్వాత మనం రెడీగా పెట్టుకున్న నీళ్ళని పోసేసి ఆ పొడి మొత్తం కరిగిపోయేంత వరకు మనం స్టిర్ చేస్తూనే ఉండాలండి. అలా కలుపుతూ, కలుపుతూ ఉన్నాము అంటే మొత్తం దాంట్లో ఉన్న ఓఆర్ఎస్ పొడి మొత్తం కరిగిపోతది. దాని తర్వాత మనం ప్రశాంతంగా ఓఆర్ఎస్ తాగొచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆ ఓఆర్ఎస్ పొడిలో మనం పోసేది నీళ్లు మాత్రమే అయ్యుండాలి. కానీ కొంతమంది దాంట్లో పాలు పోయడానికి లేదా కోక్ దాంతో పాటు ఫ్రూట్ జ్యూసులు పోయడానికి లేదా కొన్ని సూప్స్ పోయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటివి చేస్తున్నారు అంటే మీకింకా మోషన్స్ పెరిగే అవకాశాలు, డీహైడ్రేషన్ పెరిగే అవకాశాలుంటాయి గానీ, డీహైడ్రేషన్ తగ్గే అవకాశాలైతే అస్సలుండవు. అదే కాకుండా మనకు రెడీమేడ్‌లో ఫ్రూటీల్లాగా మనకు ఓఆర్ఎస్‌లు దొరుకుతూ ఉంటాయండి. అలాంటివి తీసుకుంటున్నప్పుడు కూడా వాటిపైన డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా అని రాసున్నారా? లేదా? అని చూడడం అనేది చాలా ముఖ్యమైనది. కానీ మన భారతదేశంలో ఎక్కువ శాతంగా మిస్‌లేబుల్ చేసి అమ్ముతున్నారండి. పైనేమో ఓఆర్ఎస్ అని రాసుంటారు. లోపలేమో ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి. లేకపోతే ఎనర్జీ డ్రింక్స్ ఉంటాయి. వాళ్ళ పేరేదో ఉంటది. లాస్ట్‌లో ఓఆర్ఎస్ అని యాడ్ చేసేస్తూ ఉంటారండి. జస్ట్ లైక్ ఓఆర్ఎస్ఎల్ అని ఒకటుంటది. దాంతో పాటు మన సోనూ సూద్ గారు అడ్వర్టైజ్ చేసేది ఒకటుంటది. అదే రెబ్లాన్‌జిబిట్ ఓఆర్ఎస్ అండి. అలాంటివి పేర్లలో ఏమో ఓఆర్ఎస్ అని ఉంటది. కానీ వాళ్ళ ప్యాకెట్ పైన వాళ్ళే చిన్న అక్షరాలతో రాసుంటారండి. ఇది ఓఆర్ఎస్ కాదు. దీన్ని మీరు డయేరియా, డీహైడ్రేషన్ వచ్చినప్పుడు తాగొద్దు అని రాసిపెట్టుంటారు. అలాంటి వాటిల్లో కూడా గ్లూకోజ్ కంటెంట్ ఎక్కువుంటది. ఇంకా మోషన్స్ పెరిగి డీహైడ్రేషన్ ఎక్కువయ్యే అవకాశాలుంటాయండి. అందుకనే ఎప్పుడైనా మనం ఓఆర్ఎస్ తీసుకుంటున్నాము అంటే డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా అని రాసుందా? లేదా? అని చూడడం అనేది చాలా ముఖ్యం. ఒకవేళ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అనేవి ఎక్కడా దొరకట్లేదు అంటే మీరు ఇంటి దగ్గర కూడా ఓఆర్ఎస్ తయారు చేసుకొని తాగొచ్చండి ఎమర్జెన్సీ బేసిస్. మీ ఇంట్లో ఉప్పు, చక్కెర, మంచినీళ్ళు ఉన్నాయి అంటే మీరే ఇంట్లో ఓఆర్ఎస్ తయారు చేసేసుకోవచ్చు. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఎంత షుగర్ వేస్తున్నాం, దాంతో పాటు ఎంత ఉప్పు వేస్తున్నాం ఆ 2 మిక్స్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఎక్కువ షుగర్ వేసేసారనుకోండి మోషన్స్ ఇంకా పెరిగిపోతాయి. ఒకవేళ ఎక్కువ సాల్ట్ వేసేసారనుకోండి మన బాడీలో సోడియం అనేది చాలా ఎక్కువ పెరిగిపోతది. దానివల్ల చాలా ఇబ్బందులొచ్చే అవకాశాలుంటాయి. అందుకని ఇంటి దగ్గర ఓఆర్ఎస్ తయారు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా తయారు చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఓఆర్ఎస్ తయారు చేస్తున్నామంటే పైన చెప్పినట్లు చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. 1 లీటర్ నీళ్లు పట్టే ఒక బాటిల్ కానీ, జార్ కానీ తీసుకొని దాంట్లో ఆల్రెడీ మనం బాయిల్ చేసి చల్లగా చేసిన నీళ్లు పెట్టుకోవాలి. దాని తరువాత మన ఇంట్లో దొరికే టీ స్పూన్ ఉంటది గదా! ఆ టీ స్పూన్‌తో 6 స్పూన్‌ల చక్కెర దాంట్లో వేయండి. దాంతో పాటు సగం స్పూను ఉప్పు వేయండి. ఈ నంబర్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎక్కువ వేసినా, తక్కువ వేసినా ఆ ఫార్ములా మారిపోతది. 6 స్పూన్‌ల చక్కెర, సగం స్పూన్ ఉప్పు. అవి వేసిన తర్వాత ఆ లీటర్ నీళ్ళల్లో మొత్తం కలుపుతూ ఉండాలండి. ఆ ఉప్పు, చక్కెర మొత్తం కరిగిపోయేంత వరకు కలుపుతూ ఉన్నాము అంటే దాని తర్వాత ఆ ఓఆర్ఎస్ తయారైపోతది. మనం ప్రశాంతంగా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ ఇంట్లో తయారు చేసిన ఓఆర్ఎస్ టేస్ట్ మీకు నచ్చట్లేదు అంటే కొంచెం దాంట్లో నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి. ఓఆర్ఎస్ పిల్లలకి ఎలా ఇవ్వాలో చూద్దామండి. చిన్న పిల్లలు పాలు తాగే పిల్లలు అంటే వాళ్ళకి డ్రాపర్స్‌తో అయినా ఇవ్వచ్చు, స్పూన్‌తో అయినా ఇవ్వచ్చు. లేకపోతే చిన్న కప్‌లో పట్టుకొని కప్పుతో అయినా తాగిచ్చచ్చండి. ఎప్పుడైనా ఓఆర్ఎస్ తాగిస్తున్నప్పుడు చాలా స్లోగా కొంచెం కొంచెంగా తాగిపిచ్చాలి. ఒకటేసారి ఎక్కువ తాగిచ్చామంటే వాళ్ళకి వామిటింగ్ వచ్చే అవకాశాలుంటాయండి. ఒకవేళ వాంతులు అవుతున్నాయి అంటే ఒక 10 నిమిషాలు ఆగండి వాంతులొచ్చిన తర్వాత. ఆ వాంతులు మళ్ళీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటే 10 నిమిషాలు ఆగి దాని తర్వాత మళ్ళీ తాగిచ్చడం స్టార్ట్ చేయండి. కొంచెం కొంచెంగా ఎక్కువ సేపు తాగిస్తూ ఉండాలి.
ఒకవేళ పాలిచ్చే తల్లులు ఉన్నారనుకోండి, పాలు ఇస్తూనే ఉండండి. దాంతో పాటు ఎక్స్‌ట్రాగా మనం ఈ ఓఆర్ఎస్ తాగిపిచ్చొచ్చు. ఎప్పుడైనా పిల్లలకి మోషన్స్ అవుతూ ఉన్నాయనుకోండి, మోషన్స్ ఎన్ని సార్లు అవుతున్నాయో అన్ని సార్లు మనం ఓఆర్ఎస్ తాగిపిస్తూ ఉండాలండి. లేదు అంటే వాళ్ళ ఒంట్లోని నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్‌లోకి వెళ్ళిపోయే అవకాశాలుండొచ్చు. ఒకవేళ పిల్లలు 2 నెలల కంటే తక్కువగా ఉన్నారు అంటే, ఒకసారి మోషన్స్‌కి వెళితే కనీసం 5 స్పూన్‌లైనా ఓఆర్ఎస్ తాగిచ్చడానికి చూడండి. ఒకవేళ పిల్లలు 2 నెలల నుంచి 2 సంవత్సరాల లోపల వయసు ఉంది అంటే వాళ్ళకి 50 ఎంఎల్ నుంచి 100 ఎంఎల్ వరకు తాగించడానికి చూడండి. లేదా 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపల ఉన్నారు అంటే 100 ఎంఎల్ నుంచి 200, 250 ఎంఎల్ వరకు గూడా తాగించుకోవచ్చు. ఒకవేళ 10 సంవత్సరాల కంటే పైన ఉన్నారు అంటే వాళ్ళెంత ఎక్కువ తాగుతారో అంత ఎక్కువ ఓఆర్ఎస్ తాగొచ్చు. మనం తయారు చేసుకున్న ఓఆర్ఎస్‌ని ఎలా భద్రపరుచుకోవాలో చూద్దామండి. ఎప్పుడైనా మీరు ఓఆర్ఎస్ తాగి పక్కన పెడుతున్నారు అంటే దానికెప్పుడు క్యాప్ యేసుండాలండి. ఒకవేళ గ్లాస్‌లో ఉన్నాయంటే దానికెప్పుడు మూతేసే ఉంచాలి. లేదా అంటే దాంట్లో కంటామినేషన్ అంటే ఇన్ఫెక్షన్స్ అయిపోయే అవకాశాలుంటాయి. అదే కాకుండా మనం ఈరోజు తయారు చేసుకున్న ఓఆర్ఎస్ కనీసం 24 గంటల లోపలే వాడేసేయాలి. ఎగ్జాంపుల్ ఈరోజు ఉదయం 8 గంటలకు తయారు చేసుకున్నామనుకోండి, రేపు ఉదయం 8 గంటల లోపల ఆ ఓఆర్ఎస్ మొత్తం కంప్లీట్ చేసేసేయాలి. లేదా ఒకవేళ మిగిలి అట్లానే ఉన్నాయి అంటే, మిగిలినవన్నీ పడేసి ఆ బౌల్‌ని మంచిగా కడుక్కొని దాని తర్వాత కొత్తగా ఓఆర్ఎస్ తయారు చేసుకొని తాగడమే మంచిది. ఒక రోజు కంటే ఎక్కువ అలానే ఉన్నాయి అంటే దాంట్లో కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలుండొచ్చు. కొంతమంది అనుకుంటూ ఉంటారండి. కేవలం పిల్లలు మాత్రమే ఓఆర్ఎస్ తాగాలి. పెద్దలకి అవసరం లేదు అని. అట్లేం లేదు. ఎవరికి డీహైడ్రేషన్ వచ్చినా సరే డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములాతో ఉన్న ఓఆర్ఎస్ అందరూ తాగొచ్చు. ఎప్పుడైనా మనం ఓఆర్ఎస్ తయారు చేసుకోవడానికి చూసాము. కానీ నీళ్లు కాచుకోవడానికి మనకు ఎలాంటి ఫెసిలిటీ లేదు అనుకోండి. ఫిల్టర్ వాటర్ యూజ్ చేసుకోవచ్చండి. బాటిల్‌లో దొరికే ఫిల్టర్ వాటర్‌తో తయారు చేసుకొని తాగొచ్చు. కానీ మురికి నీళ్ళతో ఓఆర్ఎస్ తీసుకొని తాగడం వల్ల ఇంకా మోషన్స్ పెరిగే అవకాశాలే ఉంటాయి. దానివల్ల ఓఆర్ఎస్ కంటే బెటర్ మంచినీళ్ళు తాగడమే మేలండి. ఎప్పుడు ఓఆర్ఎస్ ఇవ్వకూడదో చూద్దాం. ఒకవేళ పిల్లలు డీహైడ్రేషన్ చాలా ఎక్కువైపోయింది. చాలా డల్‌గా అయిపోయి లెథార్జిక్‌గా అయిపోయారు. అన్‌కాన్షియస్ అంటే మన మైకంలో లేకుండా పడిపోతున్నారు అంటే తొందరగా హాస్పిటల్‌కి తీసుకుపోవాలి కానీ బలవంతంగా వాళ్ళు పడుకొని ఉన్నా సరే వాళ్ళ నోట్లో ఓఆర్ఎస్ పోస్తూ ఉండకూడదు. పిల్లలకి ఎప్పుడైనా ఫిట్స్ వస్తున్నాయంటే ఎలాంటి నీళ్లు తాగిపించడము, ఓఆర్ఎస్ తాగిపించడం ఎప్పుడూ చేయకూడదండి. ఎందుకంటే అవి లంగ్స్‌లోకి వెళ్ళిపోయే అవకాశాలుంటాయి. దాని తర్వాత ఇంకా వాళ్ళకి ఆయాసం వచ్చేసి డెత్ అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు. పిల్లల్ని ఎప్పుడెప్పుడు తొందరగా హాస్పిటల్‌కి వెళ్లి చూపించాలో చూద్దాం. పిల్లలకి ఎప్పుడైనా మోషన్స్‌లో బ్లడ్ వస్తుంది. ప్రొట్రాక్టెడ్ వామిటింగ్స్ అంటే ఎంత మందులు వాడినా సరే వామిటింగ్స్ అసలు తగ్గట్లేదు. పాలు సరిగ్గా తాగట్లేదు. ఓఆర్ఎస్ కూడా సరిగ్గా తాగట్లేదు. అన్‌కాన్షియస్ అయిపోయారు. చాలా డల్‌గా ఉన్నారు. మోషన్స్ కూడా చాలా ఎక్కువ సార్లు 14, 15 సార్లు కంటే ఎక్కువ వస్తా ఉన్నాయి అంటే లోకల్‌గా ఉన్న హాస్పిటల్‌లో పీడియాట్రిషియన్‌కి వెళ్లి చూపించండి. ఫైనల్‌గా నేను చెప్పొచ్చే పాయింట్స్ ఏంటంటే, ఈ ఓఆర్ఎస్ అనేది ఒక సంజీవనిలాగా చెప్తానండి. ఎందుకంటే, ఎంతోమంది పిల్లలు లేకపోతే పెద్దలు మోషన్స్, వామిటింగ్స్ వల్ల డీహైడ్రేషన్‌తో చనిపోతూ ఉంటే వాళ్ళ డెత్స్‌ని చాలా వరకు తగ్గిచ్చేసిందిది. అయినా సరే ఇప్పటికి కూడా ఎక్కువ శాతం మందికి ఈ ఓఆర్ఎస్ యొక్క ప్రాముఖ్యత ఇంకా తెలీదు. అందుకనే స్పెషల్‌గా ఇంత పెద్ద వీడియో చేయాల్సిన అవసరం వచ్చింది. మీ దగ్గరలో ఉన్న మెడికల్ షాప్స్‌లో గాని, నార్మల్ షాప్స్‌లో గాని ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తీసుకోండి. దానిపైన డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా అని రాసుందా లేదా చూసుకోండి. వీలైనంత వరకు ఫ్రూటీ లాంటివి, ఓఆర్ఎస్ఎల్ లాంటివి అవాయిడ్ చేయండి. ఇంటి దగ్గరే ఓఆర్ఎస్ ఎలా తయారు చేసుకోవాలో నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అలా తయారు చేసుకొని మీ పిల్లల్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా మీరే కాపాడుకోండి. నేను చేస్తున్న ఈ వీడియోస్ మీకు ఆరోగ్యపరంగా చాలా ఉపయోగపడుతున్నాయి అని నేను అనుకుంటున్నాను. అలా మీకు కూడా అనిపిస్తుందంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు అంటే నాకు కూడా ఎంకరేజింగ్‌గా ఉంటుంది. నేను కూడా ఎక్కువ వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. థాంక్ యూ.